బాబర్ అక్కడ బాతాకాని కొట్టేవాడని, అక్బర్ గుర్రం ఆ ప్లేస్లో పచ్చగడ్డి మేసేదని, ఔరంగజేబు ఆ గ్రౌండ్లో మార్నింగ్ వాక్ వచ్చేవాడని, ఇలా వింత వింత కారణాలు చెప్పి భారత భూభాగాలపై అమాంతం మింగేస్తున్నాయి వక్ఫ్ బోర్డులు. స్వాతంత్రానికి పూర్వం నుంచి ఈ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తోంది. అయితే ఎట్టకేలకు వక్ఫ్ బోర్డుల నుంచి దేశానికి విముక్తి లభించబోతోంది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ నేతృత్వంలో ఏర్పాటైన జేపీసీ తన పనిని దాదాపు పూర్తి చేసేసింది. ఇటీవల లక్నోలో జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడిన జగదంబికా పాల్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ఉండబోతోందని స్పష్టమైన సంకేతాలిచ్చారు. గత ఏడాది ఆగస్టు 8న బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ ప్రతిపక్షాల పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 500 పేజీల నివేదికను బడ్జెట్ సమావేశాల్లో సమర్పించనుంది. కమిటీలో మొత్తం 31 మంది సభ్యుల్లో 13 మంది ప్రతిపక్ష పార్టీలకు చెందినవారే ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటి వరకు 34 సమావేశాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 20కి పైగా వక్ఫ్ బోర్డుల నుండి అభిప్రాయాలు సేకరించింది. తాజాగా లక్నోలో జరిగిన సమావేశం తర్వాత జేపీసీ నివేదికపై జగదంబికా పాల్ మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం జేపీసీ ఒక్క ఢిల్లీలోనే 34 సమావేశాలు నిర్వహించింది. ముంబై, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, గౌహతి, భువనేశ్వర్, కోల్కతా, పాట్నా, లక్నోలో కూడా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వక్ఫ్ బోర్డులు, మైనారిటీ కమిషన్లు, హైకోర్టు న్యాయవాదులు, ఇస్లామిక్ పండితులు, మాజీ న్యాయమూర్తులు, వైస్ ఛాన్సలర్లు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియత్ ఉలేమా ఏ హిందూతో పాటు వివిధ సంస్థల సభ్యులందరితో చర్చించింది. ఇంతకు ముందు మరే ఇతర బిల్లు కోసం ఇంత విస్తృతమైన కసరత్తు జరగలేదు. ప్రతిపాదిత సవరణలపై సూచనలు ఇచ్చే అవకాశం దేశంలోని ప్రతి ఒక్కరికి లభించింది. ఈమెయిల్స్, పోస్ట్, కొరియర్ల ద్వారా 1 కోటి కంటే ఎక్కువ సూచనలు వచ్చాయి. చాలా మంది జగదంబికా పాల్కు వ్యక్తిగతంగా కూడా మెమొరండాలు సమర్పించారు. జనవరి 22 వరకు సభ్యుల నుండి సూచనలు కోరింది జేపీసీ. సవరణలపై జనవరి 24, 25 తేదీలలో విస్తృతంగా చర్చిస్తారు. జేపీసీ జరిపే చివరి సమావేశాలు ఇవే. జనవరి 25న పార్లమెంటుకు నివేదిక ముసాయిదాను పంపిస్తారు. దాని శాసన స్వభావాన్ని పరిశీలించిన తర్వాత జేపీసీ కమిటీ ఆమోదిస్తుంది. ఏవైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే పరిశీలించి బడ్జెట్ సమావేశాలకు ముందే నివేదికను ఆమోదించడానికి జనవరి 27న తుది సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తారు. ప్రతిపక్ష పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా అనేక ముస్లిం సంస్థలు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును బాహాటంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలనుకుంటోందని ముస్లిం సంస్థలు ఆరోపణలు గుప్పించాయి. బిల్లును తిరస్కరిస్తూ కమిటీ పోర్టల్లో ఈమెయిల్స్ పంపాలని జకీర్ నాయిక్ లాంటి ఇస్లామిక్ మతోన్మాదులు ప్రజల్ని రెచ్చగొట్టారు. 1 కోటి మంది తిరస్కరణ ఈమెయిల్స్ పంపితే బిల్లు తిరస్కరణకు గురవుతుంది కాబట్టి వ్యతిరేకంగా ఈమెయిల్స్ పంపాలని విషప్రచారం చేశారు. బిల్లు ఆమోదం పొందితే మసీదులు, శ్మశాన వాటికలు, ఈద్గాలు తీసేస్తారని కూడా భయభ్రాంతులకు గురిచేశారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఈమెయిల్స్ పంపాలంటూ ప్రచారం చేశాయి. కానీ వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. సానుకూలంగా స్పందిస్తూ ఈమెయిల్స్ పంపారు. వక్ఫ్ సవరణ బిల్లు తమ హక్కులను ఏమాత్రం హరించదని ముస్లిం వర్గాలు కూడా గుర్తించాయి. దీంతో సానుకూల వాతావరణం ఏర్పడింది. మొదట్లో ఎన్డీఏ మిత్రపక్షాలు, జేడీయూ, టీడీపీ సైతం వక్ఫ్ సవరణ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే జేపీసీ చర్చల తర్వాత మిత్రపక్షాలే కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీంతో మరో చారిత్రాత్మక బిల్లు కార్యరూపం దాల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే డీఎంకే ఎంపీ ఏ రాజా, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్లు బిల్లును అడ్డుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. 24, 25 తేదీల్లో జరిగే చివరి సమావేశాలు వాయిదా వేయాలంటూ జేపీసీ చైర్మన్ పాల్కు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు ఏ రాజా. నిజానికి గత ఏడాదే వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించబడాల్సి ఉంది. కానీ బీజేపీకి పార్లమెంట్ ఉభయ సభల్లో తగినంత మెజారిటీ లేదు. దీంతో కూటమి పార్టీల మద్దతు అనివార్యమైంది. ఇదే అదునుగా గత ఆగస్టు 8న లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ బిల్లులో ప్రతిపాదిత సవరణలను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఇది ముస్లిం సమాజం యొక్క మతపరమైన హక్కులను ఉల్లంఘించడమేనని అభివర్ణించాయి. దీంతో ప్రభుత్వం జేపీసీ వేసింది.
కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ చట్టం దేశాన్ని పీడిస్తోంది. నిజానికి ఇస్లామిక్ దేశాలైన టర్కీ, లిబియా, ఈజిప్ట్, సుడాన్, లెబనాన్, సిరియా, జోర్డాన్, ట్యునీషియా, ఇరాక్ వంటి ఎన్నో దేశాల్లో వక్ఫ్ లాంటి చట్టాలు లేవు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల మూలంగా వక్ఫ్ చట్టం మన దేశానికి శాపంగా మారింది. బ్రిటిష్ కాలంలోనే ఓసారి వక్ఫ్ ఆస్తులను రద్దు చేసే ప్రయత్నం జరిగింది. 19వ శతాబ్దంలోనే ప్రివీ కౌన్సిల్ ఆఫ్ లండన్లో వక్ఫ్ ఆస్తిపై వివాదం మొదలైంది. కేసును విచారించిన 4 బ్రిటిష్ న్యాయమూర్తులు వక్ఫ్ను సమాజానికి అత్యంత హానికరమని తేల్చారు. కానీ కొన్ని కారణాంతరాల వల్ల వక్ఫ్ ఆస్తిపై తదుపరి చర్యలు తీసుకోలేకపోయారు. కేవలం మతపరమైన ప్రయోజనాలే లక్ష్యంగా ఆస్తులను కాపాడుకోవడం కోసం ఏర్పడిందే వక్ఫ్ చట్టం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1954లో ఆనాటి నెహ్రూ ప్రభుత్వం మొదటిసారి వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో అదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని UPA 2 ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. వక్ఫ్ చట్టానికి మరిన్ని విశేష అధికారాలను కల్పించింది. వక్ఫ్ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా, ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునేలా ప్రోత్సహించే విధంగా ప్రత్యేక అధికారాలను కల్పించింది. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాల ప్రకారం ఏదో ఒక కారణం చెప్పి దేశంలో ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకోవచ్చు. వక్ఫ్ బోర్డు చట్టంలోని సెక్షన్ 40 ఇందుకు వీలు కల్పిస్తోంది. దేశానికి శాపంగా మారిన ఇలాంటి సెక్షన్ ను మార్చేందుకే మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ సహా పలు ఇండీ కూటమి పార్టీలు వక్ఫ్ సవరణకు అడ్డు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డులు చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావు. వక్ఫ్ చట్టాల ప్రకారం ఆస్తిని ఎవరికి అమ్మడం గాని, ఇతర ఉపయోగం కోసం గాని వాడరాదు. ఈ వెసులుబాటు కారణంగా దేశంలోని భూములన్నీ కబ్జా చేయాలని చూస్తోంది వక్ఫ్ బోర్డు. ఆ సేతు హిమాచలం హైందవ శక్తితో నిండిన భారతావనిలో మైనార్టీ గొడుగు కింద ఉన్న ముస్లింల వక్ఫ్ బోర్డు ఆస్తులు మెజార్టీ హిందువుల ట్రస్టులను మించిపోయాయి. భారత్లో వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎంతో తెలిస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. మన దేశంలో సాయుధ దళాలు, రైల్వేల తర్వాత ఎక్కువగా భూములు ఉన్నది వక్ఫ్ బోర్డులకే. ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణంలో వక్ఫ్ భూమిని కలిగి ఉన్న దేశం భారతదేశమే. 2006లో సచార్ కమిటీ అంచనాల ప్రకారం దేశంలో అక్షరాల 4,09,00,000 రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో దాదాపు 6 లక్షల ఎకరాల భూమి ఉంది. ఒక్క మహారాష్ట్రలోనే 92,000 ఎకరాల భూమి వక్ఫ్ ఆస్తుల కింద ఉందంటే వక్ఫ్ సముద్ర కెరటాలు భారత్లో ఎలా ఎగిసిపడుతున్నాయో తెలుసుకోవచ్చు. తాజాగా వక్ఫ్ బోర్డుకు సంబంధించి లక్నోలో జేపీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక సమాచారం వెల్లడైంది. యూపీ ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో వక్ఫ్ బోర్డు భూమిలో 78% ప్రభుత్వానికి చెందినదని తేలింది. తెలంగాణలోని 5 లక్షల కోట్ల వక్ఫ్ ఆస్తులు కొంతమంది ముస్లింల కబంధ హస్తాల్లో ఉన్నాయి. దేశంలోని 7 బంగారు గనుల్లో ఉన్న పసిడికి సమానమైన విలువ తెలంగాణలో వక్ఫ్ ఆస్తులకు ఉందంటే అతిశయోక్తి కాదు. వక్ఫ్ భూమిగా రికార్డులో ఉన్న సాగు భూముల్లో సగానికి ఎక్కువ భూమి ఇతరుల పట్టభూమి అనేందుకు ఆధారాలు ఉన్నాయి. 70 ఏళ్ల నుంచి రైతులు సాగు చేస్తున్న 1000 ఎకరాల భూమి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పుణ్యమో అని వక్ఫ్ భూమిగా మారిపోయింది. తెలంగాణలో మొత్తం 77,000 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. దేశం మొత్తం మీద 10 లక్షల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులు ఉంటే కేవలం తెలంగాణలోనే 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ కారణంగానే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వక్ఫ్ చట్ట సవరణ చట్టాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుల కింద లక్షల ఎకరాల ఆస్తులు ఉన్నాయి. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో హిందూ జనాభా అధికంగా ఉన్న 7 గ్రామాలను వక్ఫ్ బోర్డు తమ సొంత గ్రామాలుగా పేర్కొంది. ఇది మాత్రమే కాదు, 1500 సంవత్సరాల పురాతన దేవాలయంపై కూడా తమదే అని చెబుతోంది. హర్యానాలోని యమునా నగర్లోని జత్లానాలో గురుద్వారా భూమిని కూడా వక్ఫ్ బోర్డు తన భూమిగా ప్రకటించుకుంది. గుజరాత్లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని గుజరాత్కి వక్ఫ్ బోర్డు జప్తు చేసింది. తాజ్ మహల్ విషయంలో సున్నీ వక్ఫ్ బోర్డ్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మధ్య వివాదం నడుస్తోంది. గత ఏడాది శివలింగం బయటపడిన జ్ఞాన్వాపిని కూడా వక్ఫ్ ఆస్తిగా వాదిస్తున్నారు ముస్లిం లాయర్లు. యూపీలోని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ సహకారంతో లక్నోలోని ఒక శివాలయం వక్ఫ్ ఆస్తిగా నమోదు చేశారు. బెట్ ద్వారకాలోని 2 దీవులపై తమ హక్కులు ఉన్నాయని వక్ఫ్ బోర్డు ప్రకటించుకుంది.
ఇలా దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డులు అందిన కాడికి భూముల్ని మింగేస్తున్నాయి. అందుకే వక్ఫ్ చట్టం అంతు చూసేందుకు మోదీ ప్రభుత్వం నడుం కట్టింది. జేపీసీ నివేదిక పార్లమెంటుకు చేరగానే వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అదే జరిగితే ఆర్టికల్ 370 రద్దులాగే వక్ఫ్ చట్ట సవరణ కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.